కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. జాగ్రత్త లేనటువంటి మనిషికి జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్త కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త అనే స్పృహ లేకపోతే, కేర్ఫుల్నెస్ అనే కాన్షియస్నెస్లో మనము బ్రతకకపోతే వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ అనగా మినహాయింపులు లేవు, డిస్కౌంట్స్ లేవు అని మీరు గమనించి గుర్తించాలి. ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని ఆయనకు సమీపముగా ఉండి మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని అందులో మీరు అండర్లైన్ చేసుకోవాలా, అన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ జాగ్రత్తగా అనేటువంటి మాటని మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో ఈ వచన భాగంలో మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ రెండు ఏంటంటే, ఒకటి, దేవుడు మనకిస్తున్న ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. రెండవది జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, కండిషన్, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు అని దేవుని మాటను ఇశ్రాయేలీయుల జనానికి మోషే గారు తెలియజేస్తూ అంటున్నాడు. నా మాట వింటే బాగుపడతావు అంటున్నాడు దేవుడు. నా వాక్యాన్ని నువ్వు పాటిస్తే బాగుపడతావు అంటున్నాడు. నా ఆజ్ఞలను నువ్వు గైకుంటే బాగుపడతావు అంటున్నాడు. నన్ను అనుసరిస్తే బాగుపడతావు అంటున్నాడు. నన్ను అనుకరిస్తే బాగుపడతావు అంటున్నాడు. సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అంటున్నాడు. అండర్లైన్ చేసుకొని, జాగ్రత్తగా. మరి యవనస్తులు జాగ్రత్తగా ఉంటున్నారా సంఘములో? వారిని వీరిని వారు చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. కానీ వయసు మీద పడినటువంటి క్రైస్తవ విశ్వాసాలను ఫీల్ అవుతున్నారే, కొంతమంది కుర్రోళ్ళని ఫీల్ అవుతుంటారే 35-40లో కూడా. మరి వారి ప్రవర్తన సబబుగా దేవుడు మెచ్చే విధంగా, సంఘము మెచ్చే విధంగా ఉన్నదా అంటే అది కూడా అనుమానాస్పదమే. వీరిని వారు చూసుకోవడం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సంఘ కాపరి యొక్క ప్రయాసమును భారమును అర్థం చేసుకోవడానికి ఇష్టపడని, లేదా ఇష్టము లేని, లేదా పట్టించుకోనటువంటి భక్తులు ఆరాధనలో కనబడటం ఈ రోజున బాధాకరంగా ఉందండి. ఆయనము గంటలు ప్రిపేర్ అయ్యి పాప మైక్ ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు మాత్రము ఒకరినొకరు చూసుకొని నవ్వుకోవడము, గిల్లి కజ్జాలు, అటు ఇటు పరిగెత్తడాలు, సడన్గా ప్రసంగం మధ్యలో లేచి వెళ్ళిపోవడము, ఫోన్ కాల్ వస్తే ఆన్సర్ చేయడము, ఒకడేమో వాట్సాప్లో, ఒకడేమో వీడియో గేమ్, ఒకడేమో రీల్స్, ఒకడేమో డైరెక్ట్గా ఫోన్ కాల్ ఆన్సర్ చేసేస్తూ ఉంటాడు. సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు, ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆమెమో ఈ మోచేతి వరకు గాజులు వేసుకుని ఇలా మోగిస్తూ ఉంటుంది. మరి ఆవిడేంటో నాకు అర్థం కాదు. ఇంకొక ఆవిడేమో ఆమె కట్టుకున్న పట్టు చీర మొత్తం సర్దుకుంటూ ఉంటుంది. ఇక అదే పని, గంటసేపు అదే పని, ఎవరు చూడట్లేదు ఆమెని, కానీ ఆమెకి ఏదో ఒక ఆలోచన, ఎలా ఉన్నాయి అని. అంటే నువ్వు వచ్చినటువంటి పర్పస్ ఏంటి? దేవుని వాక్యాన్ని వినడానికి. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వెక్కడ చూస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మరి ఆ జాగ్రత్త అనేటువంటి స్పృహ మనలో ఉండాలి కదా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అనే స్పృహలో మనం ఉండాలి కదా. ఈ స్పృహ లేకుండా బ్రతికేస్తున్నారు. ఈ రోజున దేవునిని అనుసరించి దేవునికి భయపడి లోబడి బ్రతికే క్రైస్తవులు అరాకొర అక్కడక్కడ కనిపిస్తున్నారండి. దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించేవారు తక్కువైపోయారు. మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి సంఖ్య ఎక్కువైపోయింది. ఆ గుంపు అవసరంలా దేవునికి. బికాస్ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్. నీ మనసులో, నీ హృదయంలో దేవుని వాక్యము ఉందా లేదా అని చూస్తాడు. దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఇక కొంతమంది అదే పనిగా సంఘములో మాట్లాడుతూ యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు రాదు. మీరు బాప్తిసం తీసుకున్నారా? ఓకే, మీకు శిక్ష లేదు ఇక. అవునా? బాప్తిసం తీసుకుని మరి తిట్టుబోతుగా, తాగుబోతుగా, వదరబోతుగా
అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారుగా, కల్పనా కథల వైపు మొగ్గు చూపొద్దు అని చెప్పబడిన సీరియల్స్ చూస్తున్న వారిగా, ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి ఈ వ్యక్తి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన శిక్షను తప్పించుకుంటాడా? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఈ ఒక్క మాట పట్టుకుని ఒక పాస్టరు ఒక సంఘం మొత్తాన్ని ఎంతలా మోసం చేస్తున్నాడో చూడండి. అరే అబ్బాయి, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, అమ్మాయి నువ్వు బాప్తీసం తీసుకున్నావు నాన్న. ఈ బాప్తీసం తీసుకున్న తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత భద్రపరచుకోవాలో, ఎంత న్యాయపరంగా బ్రతకాలో, దేవుడు చేసినటువంటి బోధ ఏంటి, క్రీస్తు బోధ ఏంటి, క్రీస్తు బోధలో ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి, నరకమును గురించిన హెచ్చరికలు ఎన్ని ఉన్నాయి, ఇలా చేయమన్నాడు ఇలా చేస్తున్నావా, ఇలా చేయొద్దన్నాడు ఇలా చేయకుండా ఉంటున్నావా, నిన్ను నువ్వు ప్రతి నిత్యము కూడా నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అనే హెచ్చరికలు జారీ చేయకుండా అదే పనిగా ఊకదంపుడు ఉపన్యాసంలాగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదంటున్నావు. మరి క్రీస్తు లక్షణాలు ఉన్నాయా మనలో? క్రీస్తు స్వభావం ఉందా మనలో? యేసుక్రీస్తు సహించాడు, భరించాడు, క్షమించాడు, ప్రేమించాడు. ఈ నాలుగిట్లో నీకేముంది? ఆ మహా అయితే ప్రేమించాడు అనేది ఎవరిని? అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని, ఇంతే కదా. ఆ ప్రేమించడం కాదు. అక్కడ ప్రేమని ఇవ్వడము అంటే నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరొకరి కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధపడితే దాన్ని ప్రేమించడం అంటారు. యేసుక్రీస్తు ఆ ప్రేమను మరొకరకు చూపించాడు. ఇప్పుడు మనం చావాల్సిన పని లేదు ఎవరి కొరకు. ప్లీజ్, ఇక్కడ ఆత్మహత్యలు లేవు. ఆత్మహత్య పాపము. ఆత్మహత్య చేసుకున్నటువంటి పాస్టర్ అయినా సరే నరకానికి వెళ్ళిపోతాడు. మీకు తెలుసలేదు, ఎక్సెప్షన్స్ లేవు, అక్కడ మినహాయింపులు ఉండవు. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, అమ్మగారు, లేవి అన్నీ ఫలానా రెవరెండు ఎవరికి కావాలి లేవి ఇవన్నీ. ఐఎమ్ వెరీ సారీ, ఈ విషయాలు కొంచెం పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటున్నారు నేను పెద్ద ట్రైనింగ్ చేశాను, నాకు రెవరెండ్ ఉంది, నేను అయ్యగారిని, నాకు పెద్ద సంఘం ఉంది, నేను ఎన్నో ప్రసంగాలు చేశాను, యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చేశాను, ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను అని చెప్పని ఈ కొమ్ములు తోకలు పెట్టుకుని తిరుగుతున్నారు కదా. వద్దండి, దయచేసి ఎవరిని ఫాలో అవ్వద్దు. మీరు క్రీస్తు చేసిన బోధన చూస్తే సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు ఆయన. భక్తిహీనులను చూసి, శాస్త్రులను పరిసయులను చూసి, శాస్త్రోపదేశకులను చూసి, ఏ శాస్త్రోపదేశకులు? ధర్మశాస్త్రమును ఉపదేశించేటువంటి బోధకులు అని అర్థం. ఈ శాస్త్రాన్ని ఉపదేశించేటువంటి అంటే బోధించేటువంటి బోధకులను చూసి, ఒరే అబ్బాయి, మీరు చెప్పడానికి మాత్రము దేవుని వాక్యంగా చెప్తున్నారు, కానీ మీరు సరిగ్గా లేరు, మీరు మాదిరికరంగా లేరు, మిమ్మల్ని చూసి కదా మీ శిష్యులు నేర్చుకుంటారు. నువ్వు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. నీ ప్రైవేట్ లైఫ్ వేరేలా ఉంది, నీ పబ్లిక్ లైఫ్ వేరేలా ఉంది. పబ్లిక్ లైఫ్లో అందరికీ కూడా మరి కూడి వచ్చినటువంటి సంఘమునకు క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియచేస్తున్నాను అని అంటాడు. ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు పెళ్ళాన్ని కొడతాడు, రాత్రి ఒక పెగ్గేస్తాడు. నువ్వెలా ఉన్నావు? నీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది? అత్యంత దారుణంగా ఉంది. పబ్లిక్లో బాగున్నావు, ప్రైవేట్లో బాగలేవు. దేవుడు నీ ప్రైవేట్ లైఫ్ని చూస్తాడు. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో మనం వేషధారులము, వేషధారి అన్నాడు దేవుడు. యేసుప్రభు వారు అన్నమాట అది. సున్నము కొట్టిన సమాధుల వల్ల మీరున్నారు. పైకి బాగున్నారు, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, చక్కగా తెల్ల ముసుగు, అబ్బా ఎంత బాగున్నామో చక్కగా. లోపల మాత్రము కల్మషము, ద్వేషము, ఇది ఉండొద్దు అంటున్నాడు. అందుకని క్రీస్తు అన్న మాట ఏంటంటే, తండ్రి ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమకి ఉన్న స్వరూపము మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి నేను వచ్చి మీకు బోధించాను. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, పాపుల కొరకు తనను తాను సిలువకు అప్పగించుకునేంతగా, ఒళ్ళు చీరేలాగా కొడుతుంటే కొట్టించుకునేంతగా, ముఖం మీద ఉమ్మేస్తుంటే ఉమ్మించుకునేంతగా, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడితే ఆ రక్తం ఓడేంతగా, ఇంతగా దేవుడు నీ కొరకు, మీ అందరి కొరకు తన కుమారుని బలిగా ఇచ్చాడు. అది దేవుని ప్రేమ. ఇది క్రీస్తు ప్రేమ. మరి క్రైస్తవులలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఎంతమంది పొద్దున్న లేస్తే కొట్టుకోవట్లేదండి? ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, 4 మనుషులు ఉంటారు, ఎప్పుడు కలిసి తినరు. మళ్ళీ క్రైస్తవ కుటుంబం, బయట మాత్రం హ్యాపీ హోమ్, ఇంట్లో ఎప్పుడు కొట్లాటే. ఏమన్నా మ్యాచ్ అవుతుందా? రాసుకునే దానికి నువ్వు ఉండేదానికి? తల్లి కొడుకు ఒక పార్టీ, తండ్రి కూతురు ఒక పార్టీ.
ఇంట్లో ఉన్నది నలుగురు, 2 పార్టీలు. మరి యేసుప్రభు ఎప్పుడైనా అలా డివైడ్ అండ్ రూల్ పాలసీగా చేశారా? చేయలే. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెతలు చెప్పుకుంటే సరిపోతుందన్న. మనం ఉండాలి కదా. దేవునికి నచ్చేలా, దేవుడు మెచ్చేలా బ్రతకండి. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, నీ వాక్యము మాకు సమస్తమై ఉన్నది కాబట్టి ప్రభువా, వాక్యము చదువుతూ ఉండగా చదవబడుతున్నటువంటి వాక్యమును మేము చక్కగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచన శక్తిని మాకు దయచేయండి నాయన. నీ వాక్యమే మాకు సమస్తమై ఉన్నది, నీ వాక్యమే మాకు జీవమై ఉన్నది కాబట్టి నిత్య జీవమునకు మేము వారసులము కావాలి అంటే జీవము కలిగినటువంటి జీవపు ఊటగా ఉంటున్నటువంటి నీ వాక్యము మాలో సిద్ధింపచేసి నీ వాక్యముతో మమ్మలను హెచ్చరించి ప్రభువా, మేము చక్కగా ఎదిగి ఫలించి యేసుక్రీస్తున్న ద్రాక్షవల్లికి అంటుకట్టబడే విధంగా వాక్యంలో మేము ఎదిగి ఫలించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే సహాయం చేయండి. మా అందరినీ చేయబట్టుకుని నడిపించండి ప్రభు. ఆత్మీయ వెలుగులోనికి మేము వచ్చే విషయమే మాకు సహాయం చేయండి నాయన. నిజమైన మారుమనసు మా అందరికీ ఇవ్వండి ప్రభు. తప్పులు పాపములు చేయకుండా మేము హెచ్చరింపబడేలాగున వాక్యమును మాలో సిద్ధింప చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మనసుని మీరు ముట్టండి నాయన. నిజమైనటువంటి భయముతో, నిజమైనటువంటి ఆసక్తితో, నిజమైనటువంటి భక్తితో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.